మన ఫోటోస్ గిబ్లీ స్టైల్ కోసం అప్లోడ్ చేయడం సేఫా? చాట్ జీపీటీ మన డేటాని దొంగలిస్తోందా? ఇప్పుడు మీకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఈ ట్రెండ్ మన ఫోటోస్ ని మరింత అందంగా మారుస్తుందని మనం అనుకుంటున్నాం. నా ఎక్స్పీరియన్స్ వస్తే మా వెడ్డింగ్ ఫోటో అప్లోడ్ చేసి గిబ్లీ స్టైల్లో చేంజ్ చేయమంటే అన్నోన్ ఎర్రర్ వచ్చింది. కానీ ఫోటో డిస్క్రైబ్ చేస్తే గిబ్లీ స్టైల్లో ఫోటో జనరేట్ చేస్తానని చెప్పింది. సో నేను ఫోటో డిస్క్రైబ్ చేశాను అండ్ ఈ ఫోటో వచ్చింది. దీన్ని ఓపెన్ చేసి చూస్తే బ్యాక్ ఎండ్ లో ఉన్న రెడ్ అండ్ గ్రీన్ వేసుకున్నది మా మదర్ మా మ్యారేజ్ లో. అసలు నేను ఇది డిస్క్రైబే చేయలేదు. 3 days నుంచి ఈ ఒరిజినల్ ఫోటోని గిబ్లీ స్టైల్లో చేంజ్ చేయడానికి చూస్తుంటే ఎర్రర్ వస్తుంది. అలానే ఎక్కడో ఫైల్ సేవ్ అయిందని చెప్తుంది. అది ఎక్కడో నాకైతే తెలియదు. మన ఫోటోస్ మనకే కాకుండా ఇలా ఎంతమందికి ఇస్తుందో మనకు తెలియదు. మా పెళ్లిలో జరిగిన వేరే ఘట్టాలను వివరించి చూశాను. మీరు చూస్తే ఇక్కడ ఒరిజినల్ ఫోటోస్ లో నుంచి ప్రతిదాన్ని ఇది కాపీ చేయడానికి ట్రై చేస్తోంది. ఒరిజినల్ ఫోటో అప్లోడ్ చేసినప్పుడు నాకు గిబ్లీ స్టైల్ ఇవ్వకుండా ఎక్కడో అప్లోడ్ చేశా అని చెప్తుంది. కానీ మనమే టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి దీన్ని అలౌ చేస్తున్నాం. నాకైతే ఇది తప్పనిపిస్తుంది. మనకే తెలియకుండా మన కన్సెంట్ తో మన డేటాని దొంగతనం చేస్తుంది. మీరేమంటారు?